దాన్నే అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు తలనీలాలు ఇవ్వలేదు. నువ్వు ఇచ్చావా? చంద్రబాబు నాయుడు ఇచ్చాడు ఎప్పుడన్నా? ఇలాంటి ఒక పవిత్రమైన ప్రదేశాన్ని పట్టుకొని నువ్వు ఏదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారు నీలాలు ఇవ్వలేదు, చంద్రబాబు నీలాలు ఇచ్చాడు, ఎన్నిసార్లు గుండు కొట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఇవన్నీ కూడా తర్కించుకోవాల్సినటువంటి అంశాలు కావు. ఇది మతానికి సంబంధించిన అంశం, ఒక పవిత్రమైనటువంటి స్థలానికి సంబంధించిన అంశం. దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తుంది టీడీపీ. టీడీడీని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద బాణాలు వదలాలని ప్రవర్తన చేయటం అనేది ఏ హిందూ శాస్త్రం తెలిసిన వాడు కూడా అంగీకరించడం విషయాన్ని దయచేసి బీఆర్ నాయుడు తెలుసుకోవాలి. అసలు బీఆర్ నాయుడు గారికి హిందుత్వం గురించి తెలియదు. ఆయనకి తెలిసిందంతా ఆర్దోజన్ను, న్యూజన్ను, గోవా వెళ్ళటం, ఇవి తప్ప ఏమీ తెలియదు. కాకపోతే బ్రోకరింగ్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు పొంది ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానపు చైర్మన్గా ఆయన నియమించబడ్డాడు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు రాజకీయంగా. ఇది సరైనటువంటి విధానం కాదని మరొక్కసారి చెప్పదలుచుకున్నాను. ఓకే, ఇంకొక విషయాన్ని కూడా మాట్లాడతా, మీరు దీని గురించి అడిగే ప్రశ్నలు అయిపోతే. లేదుగా రెండో విషయం, మీరు చూశారు ఇవాళ పత్రికల్లో, అన్ని పత్రికల్లో వచ్చాయి. బుడ్డా రాజశేఖర రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు. మొన్న ఏం జరిగిందో చూశారుగా, అన్ని పత్రికల్లో వచ్చినాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కూడా వేశారు. ఆయన ఫుల్గా తాగాడు. ఎక్కడ తాగాడు తెలుసా? శ్రీశైలం కొండ మీద గెస్ట్ హౌస్లో తాగాడు. తాగి వస్తున్నాడంట, ఫారెస్ట్ వాళ్ళు ఆపారంట. నన్ను ఆపుతారా తెలుగుదేశం ఎమ్మెల్యేని, ఈ ప్రాంతానికి చెందిన వాడిని, నన్ను ఎలా ఆపుతారు అని అడ్డం పడ్డాడు. వాళ్ళని రెండు పీకాడు. సరే అయిపోయింది అంతటితో కదా, అవలా వాళ్ళ కారులో ఎక్కించుకున్నాడు, జీపులో ఎక్కించుకున్నాడు, కిడ్నాప్ చేశాడు, వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు కూడా లాక్కున్నాడు. కొట్టుకుండా తీసుకెళ్ళేయండి, గెస్ట్ హౌస్ తీసుకెళ్ళారు, అక్కడ కొట్టారు. అడవి దొంగ వీరప్పన్ ఉన్నాడుగా, మీకు గుర్తుందా? చచ్చిపోయాడు పాపం, కాల్ చేశారు. ఆయన ఎలాగే చేసేవాడు, ఆయన చంపేసేవాళ్ళే, కొద్దిగా ర్యాంక్ తక్కువ. ఈయన మన ఆంధ్ర వీరప్పన్లాగా కొట్టారు. కొడితే ఏం జరిగిందని నాకు అర్థం కాలేదు. అన్ని పత్రికలు వచ్చాయి, కేసు పెట్టామన్నారు. ఏం కేసు పెట్టారు? అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేసి లోపల పెడతారా? దీని మీద చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యాడు, రాస్తారు ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో. చాలా గట్టిగా అరిచారు, రాస్తారు ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో. అంతే, ఫినిష్ అయిపోద్ది. నేను మనవి చేస్తున్నా, ఒక ఎమ్మెల్యే ఇంత దారుణంగా ఒక డిపార్ట్మెంట్కి సంబంధించింది, దట్ ఈస్ ఆల్సో పోలీస్ డిపార్ట్మెంట్, ఎందుకు వెళ్ళలేదు? రాత్రిపూట మమ్మల్ని కూడా వెళ్ళలేదు, మంత్రిగా ఉన్నప్పుడు కూడా వెళ్ళలేదు. మేము టైం చూసుకుని వెనక్కి వచ్చేవాళ్ళం. ఇట్స్ ఏ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. టైగర్ సంచరిస్తున్నటువంటి సమయంలో రాత్రిపూట అక్కడ ఏ వాహనాలు వెళ్ళకూడదు, జనం సంచరించకూడదు అనే ఉద్దేశంతో మీరు పెడితే వాళ్ళ మీద రివర్స్ అయిపోయాడు. ఇది నా రాజ్యం, మాదిది, మేము వెళ్ళిపోతాం ఎప్పుడైనా అనేటువంటి పద్ధతుల్లో వెళితే వాళ్ళు అడ్డగిస్తే వాళ్ళను కొట్టి హింసించి కిడ్నాప్ చేసినటువంటి బుడ్డా రాజశేఖర రెడ్డి మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? కేసు పెట్టారంట. అది కూడా విన్నా, బహుశా బాగోదని రాశారు. డిపార్ట్మెంట్ మొత్తం వ్యతిరేకమైపోయింది. మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వ్యక్తుల్ని మీరు కొడితే మేము చూస్తూ ఊరుకుంటామా అని పాపం అక్కడ యూనియన్ ఎంప్లాయీస్ అందరూ కూడా తిరగబడితే ఒక కేసు రిజిస్టర్ చేశారు. యాక్షన్ తీసుకుంటారని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. యాక్షన్ తీసుకోకపోతే మీరు అనుభవిస్తారని కూడా చెప్తా ఉన్నా. అంతేకాదు, ఎమ్మెల్యే, ఎంతమంది ఎమ్మెల్యేలు ఘోరంగా ప్రవర్తిస్తున్నారండి ఇవాళ. అవినీ సరే, డబ్బులు మట్టి అమ్ముకుంటున్నారు, ఇసుక అమ్ముకుంటున్నారు, గల్లు అమ్ముకుంటున్నారు. ఇవి కాదు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే పరిస్థితులు, కొట్టే పరిస్థితులు, దౌర్జన్యం చేసే పరిస్థితులు. ఇలా ఉంటే మీ ఎమ్మెల్యేలకు చెప్పుకునేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి. ఒక సినిమాని అసలు రిలీజే కానీ అన్నాడు ఒక ఎమ్మెల్యే గారు, హంగామా చేశాడు. ఆయన పిలిచి మాట్లాడాడంట చంద్రబాబు నాయుడు గారు. మాట్లాడి బాగా చేసావులే అని చెప్పుకుంటాడు. మందలించని వీళ్ళు రాస్తారు ఆంధ్రజ్యోతి, ఈనాడును. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్యేల దమనకాండ, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్యేల దౌర్జన్యకాండకి పుల్ స్టాప్ పెడతారా, పెట్టరా? మీరు పుల్ స్టాప్ పెట్టకపోతే మీకే పెట్టేస్తారు పుల్ స్టాప్, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, పోలీసులను ఉపయోగించుకుంటున్నారు, మా మీద చేస్తున్నారు, ఎదురైతే పోలీసులను కొడుతున్నారు మీరు. ఇలాంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జరుగుతూ ఉంది. దాన్ని ప్రజలు గమనించాలని,
బుడ్డా రాజశేఖర్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేసి జైలుకి పంపాలని మేము కోరుతున్నాం. అది ధర్మమైన విషయం. డిపార్ట్మెంట్ కూడా అప్పుడే మాత్రం యాక్టివ్గా పనిచేస్తుంది. లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సక్రమంగా పనిచేయక నిర్వీర్యమైపోయే ప్రమాదం ఉన్నది అనే విషయాన్ని దయచేసి ఈ ప్రభుత్వం గమనించాలి. ముఖ్యంగా హోంమంత్రి గారు గమనించాలి. పాప మా ఏం చేతిలో ఏమీ లేదులే, మైకి ముందే హోంమంత్రి గారు కానీ నిర్ణయాలు ఆమె చేతిలో లేవనుకోండి. అయినా సరే హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి, అమ్మా హోంమంత్రి గారు మీరేమైనా యాక్షన్ తీసుకుంటారా, లేకపోతే మైక్ ముందుకు వచ్చి మాట్లాడతారా, అంతవరకేనా అని అడుగుతా ఉన్నా. మైక్ ముందుకు వచ్చి నిన్న మాట్లాడారు చూశారుగా. అందరి మీద కేసులు పెట్టిద్దంట. అమరావతి మునిగింది అంటే కేసులు పెట్టిద్దంట. అమరావతి మునిగింది, అమరావతి మునిగింది, అమరావతి మునిగింది, అందరూ అమరావతి మునిగింది, అమరావతి మునిగింది అంటున్నారు. ఏమిటి అన్యాయం ఉంటుంది చెప్పండి. అందరూ అమరావతి తేలింది, అమరావతి తేలింది, అమరావతి తేలిందని. మరి మునకపోతే గండి ఎందుకు కొట్టారు హైవేకి? ఇవాళ మున్సిపల్ మినిస్టర్ గారు వెళ్ళి దగ్గరుండి రాత్రి గండి కొట్టించారు. పెద్ద గండి, మామూలు గండి కాదు. హైవేకి కొత్తగా వేసినటువంటి హైవేకి గండి కొట్టేశారు, పెద్ద గండి. ఎందుకంటే మునిగిన అమరావతి నుండి నీరు బయటకు పంపడానికి కొట్టారా లేదా? మరి అమరావతి మునిగింది, అమరావతి మునిగింది అంటే ఇప్పుడు తేలింది 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 అని చెప్పాలా? నాకు అర్థం కాలేదు. హోంమంత్రి గారు దీనికైతే రెడీగా ఉంటారు కానీ బుడ్డా రాజశేఖర్ అరెస్ట్ చేయడానికి మాత్రం రెడీగా ఉంటారు. అరెస్ట్ చేస్తే ఆమె ఉద్యోగం పోయే పరిస్థితుంది. అక్కడ దాకా ఎందుకు? సరే హోంమంత్రి గారిని వదిలేద్దాం. మన ఫారెస్ట్ మంత్రి గారు ఉన్నాడుగా, ఉన్నాడా? హైదరాబాద్లో ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడా? హైదరాబాద్లో ఉన్నాడా? షూటింగ్లో ఉన్నాడు. అది షూటింగ్లో ఉన్నా సరేలే, అది వేరే విషయం. మీ షూటింగ్ మీరు చేసుకోండి, అది మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ బుడ్డా రాజశేఖర్ అనే వ్యక్తి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి మీ డిపార్ట్మెంటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫారెస్ట్ ఆఫీసర్ల మీద దౌర్జన్యం చేస్తే ఏం చేస్తున్నారు సార్? ఉప ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు సార్? ఏమైనా చేస్తారా, చెయ్యరా చెప్పండి? ఆంధ్ర వీరప్పన మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకుని కనీసం ఆ డిపార్ట్మెంట్కి ఒక సందేశం ఇస్తారా? అయ్యా మీ మీద ఎదురు తిరిగితే, మిమ్మల్ని కొడితే మాది బాధ్యత అని ఏమైనా చెప్పగలుగుతారా పవన్ కళ్యాణ్ గారు? చంద్రబాబు ఎట్టాకు చెప్పలే, అది వేరే అంశం. నువ్వు కూడా చెప్పవు నాకు తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేసే పరిస్థితుల్లోనే తమరు ఉన్నారు తప్ప మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకునే పరిస్థితిలో మీరు లేరు. పులివెందుల ఒంటిమెట్ట ఎన్నికల గురించి ముందే మాట్లాడరు, అయిపోయిన తర్వాత బ్రహ్మాండంగా జరిగింది, అద్భుతంగా జరిగింది, రాసి ఇస్తే చదివి వెళ్ళిపోతారు. కొద్దిగా పవన్ కళ్యాణ్ గారు మీది ఒక సపరేట్ పార్టీ, మీరు ఒక ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను మీరు అరికట్టే ప్రయత్నం చేయాలి. అప్పుడెప్పుడో ఒకసారి బిఆర్ నాయుడు గారు చైర్మన్గా ఉన్నప్పుడే మొన్నే తొక్కిసలాట్లో 6 చచ్చిపోతే దీని మీద క్షమాపణ చెప్పని పాపం బిఆర్ నాయుడు అడిగారు. మీరు నేను చెప్పను బొమ్మన్నాడు, గుర్తుందిగా? బిఆర్ నాయుడు డోంట్ కేర్, చెప్తే వస్తారా చచ్చిపోయినాడు, ఏం చెప్పాల్సిన బొమ్మన్నాడు, ఎవరో చెప్పంటే చెబుతామా అన్నాడు. అది మీ పరిస్థితి అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పాలి.